హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. అయితే ఒక విషయం చెప్తానండి. ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత వాళ్ళెవరో తెలియని వారింటికి వెళ్తుంది. ఎంత గొప్ప విషయం అండి అది. నిజంగా కదండి, చాలా గ్రేట్. చిన్నప్పటి నుంచి పుట్టి అంతైతే తోబుట్టువులతో తల్లిదండ్రులతో కలిసి ఉండి అక్కడికి అంత పెద్ద అయిన తర్వాత ఒకరింటికి వెళ్ళడం అంటే అది మామూలు విషయం కాదండి. అది పెళ్ళి అనే బంధం అంత విలువైందండి. అలాగే అబ్బాయి కూడా అండి. అబ్బాయి కూడా అమ్మాయితో పాటు తన జీవితంతో పాటు అమ్మాయికి తన కుటుంబ బాధ్యతల్ని, తన తల్లిదండ్రుల్ని అన్నీ కూడా తనకే అప్పగిస్తాడు. అది కూడా ఎంత గొప్ప విషయం అండి. కేవలం నమ్మకం అండి. మన ఇంటికి వస్తుంది అంటే ఆ అమ్మాయి మన అమ్మాయి అన్నట్లు నమ్మకం. ఈ అబ్బాయి కూడా అలాగే ఆ అమ్మాయిని కూడా అదే నమ్మకంతో చూసుకోవాలి. అందుకని పెళ్ళి అనే 2 అక్షరాలు చాలా విలువైనవి అండి. ఆ 2 అక్షరాలకి ఇప్పుడైతే విలువ ఇవ్వట్లేదు, కానీ ఎప్పటికైనా ఉండేవాళ్ళు విలువగానే ఉంటున్నారు. కొంతమంది మాత్రం విలువనివ్వట్లేదు. విలువనివ్వని వాళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూనే ఉన్నారు. అది విలువనిచ్చి ఒకరంటే ఒకరికి తన కుటుంబమే నా కుటుంబం, నా కుటుంబమే తన కుటుంబం అని అమ్మాయి ఒక్కటి సర్దుకొని పోతే అస్సలు ఇంకా ఫ్యామిలీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. అబ్బాయిలు ఒక్కొక్కలాగా ఉంటుంటారు. అబ్బాయిలు ఎలాంటి వాళ్ళైనా కానీ అమ్మాయిలు కూడా కొంచెం ఓపికతో ఉండి మంచిగా ఉంటే అస్సలు ఇంకా ఫ్యామిలీకి ఎటువంటి కొరత ఉండదు. ఏమంటారు ఫ్రెండ్స్? అవును అనుకునే వాళ్ళు లైక్ చేయండి. సరేనా ఫ్రెండ్స్? అలాగే ఈరోజు మా పెద్ద పాప బర్త్డే ఉంది. అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మా పాప ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో చేసుకోవాలని కోరుకుంటున్నామండి. మేము కూడా, మీరు కూడా అలాగే బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి తనకి. సరేనా ఫ్రెండ్స్? మరి బాయ్ అండి.